ఎవరైతే ప్రకటించకుండా ఉంటారో వారికి, వారి కుటుంబాలకి శ్రమ ఉంటుంది. ఏదో ఒక విధంగా జార్జ్ వెర్వర్ ఉన్నాడు, ఆపరేషన్ మొబైలైజేషన్ అనే సంస్థను స్థాపించాడు. ఆయన దాదాపు చాలా ఒక 150 దేశాల కంటే ఎక్కువగా సువార్త ప్రకటించాడు. ఆయన జోబీలో ఎప్పుడు ట్రాక్స్ పత్రికలు ఉంటాయి, జోబీలో పత్రికలు ఉంటాయి. విమానంలో పోతున్నా, విమానం దిగితే పత్రిక ఇచ్చుకుంటా వెళ్ళిపోతాడు. నా కారులో పత్రికలు ఉంటాయి, బుల్లెట్లో పత్రికలు ఉంటాయి, నా జోబీలో పత్రికలు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కరికైనా ఒక పత్రిక ఇచ్చి, ఒక్కరినైనా యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పందే ఆ దినం నిద్ర పట్టదు. నేను అత్యంత భయంకరమైన కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు ఇద్దరు కూలి పని చేసుకునేవారు. సైదాపురం మండలం ఊటుకూరు మాది. నాకు 5 చెల్లెళ్ళు. నేను కూడా కూలి పని చేసేవాళ్ళు, మా చెల్లెళ్ళు కూడా కూలి పని చేసేవాళ్ళు. మా నాన్న